విశాఖలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా తిరిగి వారి నుంచే లక్షల రూపాయలు వసూలు చేసి రోడ్డున పడేసింది. ఎల్టీడబ్ల్యూ ఐటీ బీపీఓ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ 150 మంది ఉద్యోగులను నట్టేట ముంచేసింది. నిర్వాహకులు ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 2 లక్షలు వసూలు చేశారు. 10 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ముప్పు తిప్పలు పెట్టారు. ఫేక్ ఆఫర్ లెటర్స్ ఇచ్చి మోసం చేశారు. దీంతో ఉద్యోగులు ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో మరొక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు ఎత్తేసింది. ఏకంగా 10 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగాలు చేయిస్తూ కూడా ఇప్పుడు ఉద్యోగాలు వస్తూ అందరూ వచ్చి తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేయగా తాము పూర్తిగా లాస్లో ఉన్నాను, మేమేమి చేయలేము చేతులెత్తే పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం విశాఖపట్నంలోని ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎల్టీడబ్ల్యూ కంపెనీ వద్ద ఉన్నాము. పూర్తిగా కూడా ఉద్యోగస్తులు చూస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా వీరందరూ కూడా లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ ఉద్యోగాలు జాయిన్ అయిన పరిస్థితి. అయితే పూర్తిగా ఎందుకు వీరు ఆ డబ్బులు కంపెనీకి ఎదురుగా డబ్బులు ఇచ్చి మరీ ఉద్యోగాలు జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అసలు వీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి, అసలు ఏ కంపెనీ, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నా పేరు లక్ష్మణరావు. నేను ఒక కన్సల్టెన్సీ ద్వారా 1,50,000 పే చేసి ఎల్టీడబ్ల్యూ కంపెనీకి వచ్చాను. ఇక్కడ నేను 2014 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. కానీ వీళ్ళు ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్ శాలరీస్ బాగానే ఇచ్చారు. తర్వాత ఏమో మాకు శాలరీస్ బాగా ఇస్తున్నారని వేరే వాళ్ళు చెప్పించి మమ్మల్ని ఒక 4 జాయిన్ చేయించారు. మేము కూడా డబ్బులు కట్టి, వాళ్ళు మిగతా 4 కూడా డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు. వాళ్ళు ఒక 4-5 మంత్స్ చేసిన తర్వాత శాలరీస్ ఇవ్వట్లేదని చెప్పి నన్ను అడిగితే, మేనేజ్మెంట్ని అడిగితే నాకు సంబంధం లేదని ఇస్తే నేను కొంత అమౌంట్ యాడ్ చేసి ఇచ్చాను. వాళ్ళ తర్వాత నాకు ఇస్తామని చెప్పి అవి కూడా ఇవ్వలేదు ఇప్పుడు వరకు కూడా. ఏంటంటే మేము కూడా అమౌంట్ కట్టి వచ్చిన వాళ్ళం కదా సార్. సో మేము ఏంటంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి మాట. మా అమౌంట్ ఎప్పటికైనా మాకు తిరిగి వస్తుంది అన్న హోప్తో మేము ఎన్ని రోజులు ఉన్నామండి. నాకైతే 1 year బేబీ ఉంది. అంటే నేను స్టిల్ ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు తనకి 6 months. నేను మా పాపకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను. తనకి ఇప్పుడు 1.5 సంవత్సరం ఇప్పుడు 1 year అయిపోయింది నేను ఇక్కడ జాయిన్ అయ్యి. అంటే శాలరీ నెక్స్ట్ మంత్ ఇస్తాం అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు సార్. మేము కూడా అదే నమ్మకంతో ప్రతిరోజు వస్తున్నాం, కానీ మాకైతే ఏం న్యాయం జరగలేదు. శాలరీ ఇవ్వండి మేడం, శాలరీ ఇవ్వండి. ఏదైనా కంపెనీలోని శాలరీ ఇవ్వకపోతే ఒక పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. కానీ ఇందులో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని అంటే ఇది ఎలాంటి కంపెనీయో మీరే అర్థం చేసుకోండి. అస్సలు శాలరీ అనేది ఇవ్వట్లేదు. నాకైతే 6 months ఫ్రీగా నేను ఇంటర్న్షిప్ చేశాను. ఇంకో 6 months నాకు ఆఫర్ లెటర్ ఇవ్వడానికి 2 months నన్ను చుట్టూ తిప్పుకున్నారనమాట. ఆఫర్ లెటర్ ఇచ్చాక నీకు 2 months నీకు 15,000 వేస్తాను, 2.5 lakhs, తర్వాత నుంచి నీకు విత్ సిటీసీ 25,000 ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి వచ్చి నాకు సిటీసీ లేదు, శాలరీ కూడా నాకు 2 months వేశారు. ఇప్పుడు నాకు ఇక్కడ 1 year అవుతుంది. పూర్తిగా కూడా కన్సల్టెన్సీల పేరుతో కూడా లక్షల రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొచ్చిన తర్వాత ఉద్యోగం చేయించుకొని ఇప్పుడు సుమారు 10 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళని తిప్పుతామని, అదేవిధంగా ఇప్పుడు ఏమైనా అడిగితే ఏమీ చేయలేం, లాసుల్లో ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం కావాలని కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.